పర్యాటక ప్రదేశాలు చూడాలని చాలామంది అనుకుంటారు. చాలామంది వెళ్తుంటారు. అందులో ఎవరూ వెళ్ళకూడని రహస్య ప్రదేశాలు భూమి మీద కొన్నున్నాయి. ఎందుకు వెళ్ళలేమో చూద్దామని వెళ్ళడం ప్రమాదకరమే. ఆ ప్రాంత చరిత్రను బట్టి మనుషుల్ని అటువైపుగా వెళ్ళనివ్వకపోవడానికి అనేక కారణాలున్నాయి. కొన్ని కారణాలు మనుషులు గుర్తించగలిగినవి అయితే, మరికొన్ని ప్రదేశాలకు సంబంధించిన రహస్యాలు శతాబ్దాలుగా అంతుచిక్కట్లేదు. చాలా ఏళ్ల నుంచి అమెరికాలో కొన్ని ప్రదేశాలకు మనుషులు వెళ్లడం నిషిద్ధం. కనీసం ఆ దరిదాపుల్లో అడుగు కూడా పెట్టనివ్వరు. ఎన్నో ఏళ్ల నుంచి మిస్టరీగా ఉండిపోయిన ఆ ప్రదేశాలేంటో తెలుసుకునే ముందు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కొత్త ప్రదేశాలు చూడడం అంటే ఇష్టమా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్రపంచంలో మీరు ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్లి ఉంటారు. వాటిలో సముద్ర తీరాలు, దీవులు, గుళ్ళు, గోపురాలు, మిస్టరీ భవనాలు, దెయ్యాల బంగ్లాలు ఇలా ఎన్నో. కానీ మీకు వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేని దీవి ఒకటుంది. అదే స్నేక్ ఐలాండ్. ఈ సర్పాల దీవికి హైప్ ఎక్కువగానే ఉంది. అక్కడికి మీరు వెళ్తే కొన్నిసార్లు ఎండగా, కొన్నిసార్లు చల్లగా, అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశ వాతావరణం లాగానే ఉంటుంది. మచ్చుకి అత్యంత అరుదైన అంతరించే జాతులకి చెందిన బోత్రాప్స్ ఇన్సులారిస్ అనే బంగారు తల ఉన్న విషపూరిత పాములు ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది. దట్టమైన అడవితో నిండి ఉంటుంది. దాని చుట్టూ ఉన్న సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంది. దీవి తీరాల వెంట నీరు బ్లూ కలర్‌లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. కానీ వెళ్ళలేం. పర్మిషన్ ఇస్తే గనక ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికి వెళ్ళాలి అనుకుంటారు. అంత అందమైన దీవి అది. కానీ దీవి మొత్తం పాములమయం. చిన్న దీవే అయినా వేల కొద్దీ సర్పాలున్నాయి. వాటిలో చాలా వరకు విషపూరితమైనవే. అందువల్ల అక్కడికి వెళ్ళిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు. ఆ దీవిలోకి వెళ్ళాక పాము కాటేస్తే అక్కడి నుంచి బ్రెజిల్‌కి వచ్చేలోపే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. నెంబర్ 2, నార్త్ బ్రదర్ ఐలాండ్. న్యూయార్క్ సిటీలోని నార్త్ బ్రదర్ ఐలాండ్. దరిదాపుల్లోకి కూడా ఎవరిని వెళ్ళనివ్వరు. గతంలో ఈ ప్రదేశాన్ని అంటువ్యాధులు గల రోగుల కోసం హాస్పిటల్‌గా ఉపయోగించారట. ఆ తర్వాత డ్రగ్స్‌కు బానిసైన వారి కోసం వాడారట. కొన్నేళ్ల తర్వాత మిలిటరీలో గాయపడ్డ వారి కోసం ఈ ప్రదేశాన్ని వాడారు. ప్రదేశం ఇప్పుడు మూతపడి ఎన్నో ఏళ్లయింది. నెంబర్ 3, ది వాటికన్ సీక్రెట్ లైబ్రరీ. వాటికన్ సిటీలోని ది వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్ గురించి తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఈ లైబ్రరీ 50 మైళ్ళ పొడవుతో కట్టిన బుక్ షెల్ఫ్‌ల్లో ఒక్కో విషయానికి సంబంధించి 35,000 కేటలాగులతో పుస్తకాలు నిండి ఉంటాయి. ఈ పుస్తకాల్లో అమెరికా చరిత్రకు సంబంధించిన రహస్య విషయాలున్నాయి. 12 శతాబ్దాల చరిత్ర డాక్యుమెంట్లు ఈ ఆర్కైవ్ నిండా ఉన్నాయి. ఈ రహస్యాలు తెలుసుకోవడానికి పబ్లిక్‌కు అనుమతి లేదు. రీసెర్చ్ స్కాలర్లు కూడా ఇందులో విషయాన్ని చదవాలంటే 75 సంవత్సరాలు వేచి ఉండాల్సుంటుంది. నెంబర్ 4, బొహేమియన్ రెడ్‌వుడ్, బొహేమియన్ గ్రోవ్. బొహేమియన్ గ్రోవ్ అనేది నార్త్ కాలిఫోర్నియాలో కొందరు సొసైటీలో ఉన్నత స్థానంలో ఉన్న పురుషులతో ఏర్పాటు చేసుకున్న ఒక ప్రైవేట్ క్లబ్. ఇక్కడికి అనుమతి ఉన్నవారు మాత్రమే వెళ్తారు. ఈ క్లబ్ ప్రతి సంవత్సరం ఎండాకాలంలో మాత్రమే ఓపెన్ చేస్తారు. ఇది సమకాలీన రాజకీయ పరిస్థితుల గురించి సీక్రెట్లు మాట్లాడుకోవడానికి అక్కడి రైట్ వింగ్ రాజకీయ సపోర్టర్లు ఏర్పాటు చేసుకున్న ఒక క్లబ్ అని రూమర్ కూడా వినిపిస్తూ ఉంటుంది. నెంబర్ 5, ఐస్లాండ్‌లోని సుట్సే ద్వీపం. నీటిలో అగ్నిపర్వత విస్ఫోటనంతో తయారైంది. దీని ప్రభావం 1963 నుండి 1967 వరకు కూడా కనిపించింది. ఇక్కడికి వెళ్లేందుకు అనుమతి లేదు. ఈ ప్రదేశాన్ని సందర్శించేందుకు శాస్త్రవేత్తలకు మాత్రమే అనుమతి ఉంది. నెంబర్ 6, చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్, రష్యా. 1986లో ఇక్కడ పెద్ద ప్రమాదం సంభవించింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి నుంచి ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పరిసరాలకు ప్రవేశం నిషేధించారు. నెంబర్ 7, సట్సీ ద్వీపం, ఐస్లాండ్. ఐస్లాండ్‌లోని సట్సీ ద్వీపంలోకి అధికార శాస్త్రవేత్తలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. 1963 నవంబర్‌లో ఈ ద్వీపాన్ని గుర్తించారు. ఈ ప్రాంతాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు. నెంబర్ 8, మాసోలియం, చైనా. చైనాలోని షియాన్ షాంగ్ ప్రావిన్స్‌లో ఉన్న లింగ్‌టాంగ్ జిల్లాలో చైనా తొలి చక్రవర్తి కిన్ షీ హాంగ్ సమాధి బయటపడింది. 1974లో దీనిని గుర్తించారు. కానీ నేటికీ ఈ సమాధి వద్దకు ఎవరిని వెళ్ళనివ్వలేదు. తవ్వకాలు జరపలేదు. నెంబర్ 9, నీహావ్ ఐస్లాండ్. ఇది యూఎస్ఏలోని ఒక ద్వీపం. బయట నుండి ప్రజలు ఇక్కడికి వెళ్ళలేరు. మీ బంధువులు ఇక్కడ నివసించినప్పుడు మాత్రమే మీరు ఇక్కడికి వెళ్ళగలరు. యుఎస్ నేవీ సభ్యులు కూడా ఈ ద్వీపాన్ని సందర్శిస్తారు. పర్యావరణాన్ని, వన్యప్రాణులను కాపాడేందుకు ప్రభుత్వం ఇక్కడ నిషేధం విధించిందని చెబుతున్నారు. నెంబర్ 10, థియోపియాలో ఉన్న డనాకిల్ ఎడారి వేడి భూమిపై నరకం వంటి అగ్ని అనుభూతిని కలిగిస్తుంది. ప్రపంచంలో కొన్ని నెలల వ్యవధిలో వాతావరణం మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు శీతాకాలం, కొన్నిసార్లు వేసవికాలం. కానీ ఈ ప్రదేశంలో కనిష్ట ఉష్ణోగ్రత ఏడాది పొడవునా 48 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. వేడి కారణంగా ఇక్కడ చెరువుల నీరు అన్ని వేళలా ఉడికిపోతుంది. ఈ ఎడారి 62,000 మైళ్ళ కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ ఎవరూ నివసించడం అసాధ్యం.